కడప పురపాలక మైదానంలో జరుగుతున్న డ్వాక్రా సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరికీ నా నమస్కారాలండి. నేను చెప్పేది ఏంటంటే ఈ డిమానిటైజేషన్ అంటే అందరూ 500 నోట్లు 1000 నోట్లే అనుకుంటున్నారు. కానీ దీనిలో ఏం జరిగిందంటే ముందు గవర్నమెంట్ జనధన్ యోజన అని పెట్టిందండి. దీనిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు డబ్బులు వేసుకోండి. అప్పుడు మన వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత బ్లాక్ మనీ డిక్లరేషన్ స్కీమ్ పెట్టింది. అక్కడ కూడా పట్టించుకోని వారికి మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. మనలాంటి కరెక్ట్ గా ట్యాక్స్ కట్టే వారికి మనలాంటి గవర్నమెంట్ వాళ్ళందరూ ఎటువంటి ప్రాబ్లం చేయరు. ఎవ్వరు ఏం పానిక్ కావద్దండి. మేమందరము జూన్ 2వ తారీఖున నవనిర్మాణ దీక్ష అనే ప్రతిజ్ఞ చేశామండి. మా రిమ్స్ లో ఘనంగా జరిగిందండి ఈవెంట్. మేము చేసింది ఏంటంటే మీ ప్రతిజ్ఞలే 2022 నాటికి దేశంలో అగ్ర మూడులో ఒకటిగా 29 నాటికి మొదటి రాష్ట్రంగా దేశంలో 2050 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 గా దీనికి మా మెడికోస్ తరఫున మేము 100% కోఆపరేట్ చేస్తామని చెప్తున్నాము. మీరు పెట్టిన స్కీమ్స్ చాలా బాగున్నాయండి. తల్లి బిడ్డ చాలా బాగా నడుస్తుంది మా దగ్గర కాలేజీలో. మీరు చాలా చెప్పొచ్చు. మా గౌరవనీయులు సూపరింటెండెంట్ గారు ఇవన్నీ మీకు బాగా చెప్పగలరు. ఇలాగే మనకు ఎన్టీఆర్ వైద్య సేవ ఇవన్నీ చాలా బాగా నడుస్తున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు రావడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఇంకా మా హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసి పీజీ సీట్లు అలాగే మాది ఎయిమ్స్ రేంజ్ లో మీరు డెవలప్ చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంతేనా? ఇంకేమన్నారా? చూడే వాళ్ళే ఫోటోగ్రాఫర్స్ పంపేయండి లోపలికి. ఫోటోగ్రాఫర్స్ వరకు పంపేయండి. పోలీసులు కూడా ఏం కాదండి, మీరు చెక్ చేసి పంపేయండి. ఎందుకు అమలు చేస్తారు? కొంచెం సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా జిల్లా డాక్రా సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు సుజాత గారు, మెప్మ పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి నిర్మల గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, వేదిక పైన పెద్దలు, ఈరోజు 4వ శనివారం. ఈ రోజున మనం పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాం. ఈరోజు ఇప్పుడే మెడికల్ కాలేజీ నుంచి వచ్చి ఏం చేయాలో చాలా స్పష్టంగా మిత్రుడు చెప్పారు. నేను ఆలోచించింది ప్రతి ఒక్కరి బాధ్యత మన కోసం మనం బ్రతకడం కాకుండా వారానికి ఒక అర్ధ రోజు శనివారం ప్రజల కోసం ఆలోచించడం, అదేవిధంగా 4వ శనివారం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకమై మనం అనుకున్న కార్యక్రమాల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆలోచించాం. అందులోనే ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో దోమలపై దండయాత్ర కూడా చేశాం. అదే మరి ఎక్కడికక్కడ వనం మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెట్లు పెట్టడమే కాదు, చెట్లు పెంచడమే కాదు, ఒక బాధ్యత రావాలి, జవాబుదారీతనం రావాలని జియో ఫెన్సింగ్ కానీ అదే మరి జియో ట్యాగింగ్ కూడా చేపించాం. ఇంకొక పక్క నీటి సంరక్షణ, మనకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. దీంట్లో కూడా మనందరం భాగస్వాములు కావాలి. ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడానికి చెక్ డ్యాములు కానీ, పర్కులేషన్ ట్యాంకులు కానీ, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ఫామ్ పాండ్స్ ఇవన్నీ ఇవ్వడం, రెండోది నదుల అనుసంధానం మన రాష్ట్రంలో చేసి తద్వారా మిగిలిన నీళ్లన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు ఇబ్బందులు అక్కడ మళ్లించాలని చెప్పి అనుకున్నాం. అంతలోనే మనకి ఈరోజు ఒక సమస్య కూడా వచ్చింది. ఆ సమస్యను కూడా చర్చనీయాంశం పెట్టమన్నాను, ప్రజల్లో చైతన్యం తెమ్మన్నాను. ఈరోజు 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దయినాయి. 86% ఈ పెద్ద నోట్లున్నాయి. 100 రూపాయలు 100 రూపాయల కంటే తక్కువ ఉండేది 14 నుంచి 16% ఉన్నాయి.
దీనివల్ల చాలామంది ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తున్నారు. అయితే దీర్ఘకాలికంలో చాలా లాభం ఉంటుంది. బ్లాక్ మనీ పోతుంది, ఇంకొక పక్కన అవినీతి తగ్గుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, మనకు అనేక లాభాలు వస్తాయి. అయితే తాత్కాలికంగా చిన్న చిన్న వాళ్ళు, ఈరోజు తోపుడు బండ్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న చిల్లర కొట్టు పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న కిరాణా కొట్లు పెట్టుకున్న వాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వాళ్ళందరూ కూలీలు, వీళ్ళకు కొంత ఇబ్బంది వచ్చింది. 8వ తారీఖు నుంచి ప్రతిరోజు నేను ఆలోచిస్తున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కారం చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా మనస్తత్వం. అదేవిధంగా దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. ఈరోజు మా డాక్రా సంఘాల ఉత్సాహం చూస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను పెట్టాను ఈ డాక్రా సంఘాలు. ఆడబిడ్డలకు గౌరవం ఇవ్వాలని పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే జీవితంలో ఆడబిడ్డలు ఎప్పుడూ ఇబ్బంది పడతానే ఉంటారు. చిన్నప్పుడు తల్లిదండ్రులపైన, పెద్దయినాక భర్తలపైన, ముసలివాళ్లైతే పిల్లలపైన ఆధారపడి ఆత్మ గౌరవం చంపుకుని ఎప్పటికప్పుడు బతికే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కరికి నేను 3,000 రూపాయలు ఇస్తున్నాను. మీ అందరికీ జన్ధన్ అకౌంట్ ఉంది. రూపీ కార్డు తీసుకుంటే నేరుగా మీ యొక్క డబ్బుల్ని మీ కార్డు ద్వారా ఎక్కడ కావాలన్నా అక్కడ కొనుగోలు చేసుకోవచ్చు. ఈరోజు నేను చెప్పింది ఏదైతే నగదు రహిత చెల్లింపులు జరగాలి. మన దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 100 రూపాయల కంటే తక్కువ నోట్లు ఇమ్మీడియట్గా రావు.